రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న ఆ నియోజకవర్గంలో వర్గపోరు వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా తయారైందట. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు, కాపు వర్గానికి చెందిన కీలక నేతకు అస్సలు పడటం లేదట. వచ్చే ఎన్నికల్లో తామంటే తామే పోటీ చేస్తామని అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారట. దీంతో అక్కడ వైసీపీ కార్యకర్తలు కూడా తమకు నాయకుడు ఎవరు అన్న సందేహంలో ఉన్నారట. అసలు ఇంతకీ ఎవరా నేతలు, ఏదా నియోజకవర్గం? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు బలమైన నేతలు పరస్పరం పోటీ పడుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఒకవైపు సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు, మరోవైపు స్థానికంగా బలమైన పట్టున్న లేళ్ల అప్పిరెడ్డి. ఈ ఇద్దరి మధ్య నడుస్తున్న అంతర్గత పోరు ఇప్పుడు పార్టీకి తలనొప్పిగా మారుతోంది. మొదట ఈ వివాదం ఎలా ప్రారంభమైందో చూస్తే, గుంటూరు వెస్ట్ లో ముందుగా లేళ్ల అప్పిరెడ్డి పార్టీ తరపున బలమైన నాయకుడిగా ఎదిగారు. ఆయనకు అక్కడ స్థిరమైన ఫాలోయింగ్ ఉంది. గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం కూడా ఉంది. కాంగ్రెస్ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్న ఆయన తర్వాత వైసీపీలో చేరి పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. ముఖ్యంగా జగన్ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పార్టీ కోసం ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్ధంగా ఉండే నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. 2014 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసిన అప్పిరెడ్డి అప్పటి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయినా కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. 2019లో మళ్లీ టికెట్ ఆశించారు. కానీ పార్టీ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దాంతో కొంత నిరాశ చెందిన పార్టీకి దూరం కాలేదు. 2021లో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పార్టీ ప్రోత్సహించింది. అయినప్పటికీ ఆయన లక్ష్యం మాత్రం అసెంబ్లీకి ఎన్నిక కావటమే. గుంటూరు వెస్ట్ నుంచి గెలవాలని ఆయన ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. ఇక మరోవైపు అంబటి రాంబాబుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాలకు వచ్చి ఒకసారి రేపల్లె ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. తర్వాత వైఎస్ఆర్ హయాంలో కీలక పదవులు నిర్వహించారు. తర్వాత వైసీపీలో చేరి సత్తెనపల్లి నుంచి 3 సార్లు పోటీ చేశారు. 2019లో గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2024 ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఇలాంటి సమయంలో పార్టీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సత్తెనపల్లిలో ఓడిపోయిన అంబటి రాంబాబును గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్ గా నియమించింది. ఇదే అసలు వివాదానికి కారణమైంది. ఇప్పటికే అక్కడ తనకంటూ బలమైన స్థానాన్ని ఏర్పరచుకున్న అప్పిరెడ్డికి ఈ నిర్ణయం అస్సలు నచ్చలేదు. తాను ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న నియోజకవర్గంలో మరో నాయకుడిని తీసుకురావటాన్ని ఆయన అంగీకరించలేకపోయారు. దీంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రారంభమైంది. బయటకు పెద్దగా కనపడకపోయినా లోపల మాత్రం తీవ్రమైన పోటీ నడుస్తోంది. ఇరువురు తమ అనుచరుల వద్ద మేమే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం అని చెబుతున్నారు. దీంతో పార్టీ క్యాడర్ కూడా 2 వర్గాలుగా విడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ వివాదం కేవలం టికెట్ కోసమే కాదు, స్థానిక ఆధిపత్య పోరాటంగా మారింది. గుంటూరు వెస్ట్ లో ఎవరు ప్రధాన నాయకుడిగా నిలబడాలి అన్నదే అసలు ప్రశ్న. అప్పిరెడ్డి స్థానిక నాయకుడు కావటంతో ఆయనకు గ్రౌండ్ లెవెల్లో బలమైన మద్దతు ఉంది. మరోవైపు అంబటి రాంబాబు అనుభవజ్ఞుడు, రాష్ట్ర స్థాయి నాయకుడు. దీంతో ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఈ విభేదాలను బయటపెట్టాయి. కొన్ని కార్యక్రమాలు ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగటం, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేయటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. తిరుమల లడ్డు వివాదం సమయంలో జరిగిన ఉద్రిక్తతలో కూడా ఈ అంతర్గత పోరు బయటపడిందనే ప్రచారం జరిగింది. అయితే వీటి నిజానిజాలు పూర్తిగా బయటకు రాకపోయినా గుంటూరు వెస్ట్ లో విభేదాలు తీవ్రంగా ఉన్నాయన్నది మాత్రం స్పష్టమవుతోంది. ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏమిటంటే, ఈ సమస్యను పార్టీ అధినేత జగన్ ఎలా పరిష్కరిస్తారు? ఈసారి ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తారు, లేక మరెవరినైనా తీసుకొస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ విభేదాలే కొనసాగితే అది పార్టీకి ఎన్నికల్లో నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఇలాంటి అంతర్గత పోరులు కొత్త కాదు, కానీ అవి బయటకు వస్తే పార్టీకి ఇబ్బందులు తప్పవు. గుంటూరు వెస్ట్ ఉదాహరణ కూడా అదే చెబుతోంది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు బలమైన నాయకులు పరస్పరం పోటీ పడితే ప్రత్యర్థి పార్టీలకు అది లాభమయ్యే అవకాశం ఉంది. మరి భవిష్యత్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.